సింగనమల మండల కేంద్రంలో శ్రీ రంగరాయల వారి చెరువు వద్ద వరి నాట్లు వేసి వ్యవసాయ కూలీల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే బండారు శ్రావణి. సింగనమల మండల కేంద్రంలోని శివాలయం పరిసర ప్రాంతాలు శ్రీ రంగరాయ చెరువు ఆయకట్టు పరిధిలో వరి నాట్లు వేస్తున్న వ్యవసాయ మల్లును సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి సందర్శించారు. ఈ సందర్భంగా పొలాల్లోకి స్వయంగా దిగి ఎమ్మెల్యే రైతులతో కలిసి వరి నాట్లు వేస్తూ వారి కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. వ్యవసాయ పనులపై రైతులతో నేరుగా మాట్లాడి సాగునీరు, పంట పరిస్థితులు, ఇతర సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వచ్చేసారండి, ఫుల్ టైం రైతు అయిపోయినారు. నాకు ఎప్పుడు ఉండింది మా ఇల్లూరులో ఇదే వరి మాది. రంగరాయల చెరువులు దాదాపు 1 టీఎంసీ వాటర్ ఉన్నప్పటికీ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రైతుల పంటల సాగులో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వ్యవసాయం బలోపేతానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. సింగనమల నియోజకవర్గ రైతుల తరపున రైతు సంక్షేమానికి ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తూ వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, వ్యవసాయ రంగ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న మంత్రివర్యులు నారా లోకేష్కు, అలాగే సంబంధిత మంత్రివర్యులకు ఎమ్మెల్యే బండారు శ్రావణి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైతు సమస్యలను సానుకూలంగా పరిగణలోకి తీసుకుంటూ తక్షణ చర్యలు చేపడుతున్న కూటమి ప్రభుత్వానికి రైతులంతా కృతజ్ఞతలు తెలుపుతున్నారని ఆమె పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఒకటే ధ్యేయము, ప్రతి పండుగ కూడా రైతు కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు సంతోషంగా జరుపుకోవాలని. అండ్ ఇప్పుడు రానున్న సంక్రాంతి పండుగ రైతులకు సంబంధించింది. రైతాంగము బాగుండాలి, నీళ్ళన్నీ వచ్చి సస్యశ్యామలంగా వాళ్ళు ధాన్యాన్ని ఇంటికి తీసుకెళ్ళాలి అనే ఒక అంశంతో ఉన్నటువంటి ఈ పండుగను అద్భుతంగా జరుపుకోవాలన్న ఇదితో నేను కూడా ఈ రోజు సింగనమల మండల కేంద్రంలో ఉన్నటువంటి రైతులను కలవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నేను కూడా వరి నాటడం కూడా జరిగింది. ఎప్పుడో చిన్నప్పటి నుంచి వింటున్నాం, కానీ ఎప్పుడు కూడా ఆ అనుభూతిని మేము స్వయంగా పొందలేదు. ఈ రోజు రైతులతో మాట్లాడుతూ వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ ఈ రోజు వాళ్ళు సంతోషంగా మాకు నీళ్లు వచ్చాయి, ఎరువులు ముఖ్యంగా యూరియాని మాకు ఈ రోజు ఎంతగానో అందుబాటులోకి తీసుకొచ్చారు. గతంలో కేవలం ఈ 1/2 కిలోమీటర్ నుంచి లోపలికి నేను బస్తాలు తీసుకురావాలంటే 300 రూపాయలు అడిగేవారు. ఇప్పుడు అధికార యంత్రాంగం అంతా కూడా మాకు ఏదైతే సర్వే ప్రకారంగా అనుకున్నటువంటి ఆయకట్టుకి సరిపడా యూరియాని మాకు నిల్వనుంచారు. ఇక్కడ ఒక బస్తాలన్నీ తీసుకొచ్చి మాకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే మాకు ఆ కూలి ఖర్చు కూడా ఏదైతే గతంలో అన్యాయంగా అక్కడ 1/2 కిలోమీటర్ దూరం నుంచి కూడా తీసుకువచ్చేటువంటి బస్తాల్ని కూడా వాళ్ళు 300 రూపాయలు తీసుకునే గత ప్రభుత్వంలో మేము చూసాము. ఇప్పుడు అలా కాకుండా అధికారులే మాకు ధైర్యం చెప్తూ, గైడ్ చేస్తూ, అటు ఆర్బీకే నుంచి అటు సొసైటీ నుంచి కూడా ఈరోజు అద్భుతంగా సరిపడా యూరియాని మాకు ఇవ్వడం జరిగింది. ఎరువులు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా మాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చాలా సహకరించి సూచనలు, సలహాలు కూడా ఇవ్వడము, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వాటర్ కూడా ఎక్కడి నుంచి ఏ టైంలో వస్తుందని మాకు స్కెడ్యూల్ కూడా ఇవ్వడము, ఆ రకంగా మేము కూడా పంటను వేసుకోవడం జరుగుతూ ఉంది. అండ్ రైతులకు కూడా మనం తెలియజేస్తా ఉన్నాం, మన రిజర్వాయర్ డ్యామ్లో 5 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కావాలంటే కూడా మనము నీళ్ళు ఇచ్చేందుకు కూడా ప్రణాళికలు వేసుకుంటా ఉన్నాము. వాళ్ళు హ్యాపీగా పంట వేసుకోవడానికి వాళ్ళకి స్కెడ్యూల్ ని కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో రైతులు కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రివర్యులు కూడా ఇదే కోరుకుంటున్నారు. రైతులు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. పంట నాటే నుంచి కూడా ధాన్యం కొనుగోలు జరిగే వరకు అంటే ముఖ్యంగా వరి పంట అంటే మన కాన్స్టిట్యున్సీకి కూడా గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామంలో ప్యాడీ ప్రొక్యూరింగ్ సెంటర్ ని కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నాం. అంటే ధాన్యం కొనుగోలు కూడా అందుబాటులోకి రైతులకు కూడా ఈ రోజు మనం తీసుకురావడం జరుగుతూ ఉంది. సో వరి నాటే కష్టాన్ని కూడా కళ్ళారా చూడాలి.
ఎందుకంటే ప్రతి రైతు కూడా రైతాంగం మీద ఆధారపడతాడు. అటు నీళ్లు వస్తాయా రాదో తెలియదు, పంట పెట్టుకుంటే చేతికి వస్తుందా రాదో తెలియదు. అంటే ఇంత కష్టంగా వాళ్ళు ఆలోచన చేస్తూ ప్రతి పంటని వేసుకునే పరిస్థితి ఉంటది. అలా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ నుంచి సంపూర్ణ సపోర్ట్ ఇస్తూ వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ ఈ రోజు అటు సంపూర్ణంగా నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా హెచ్ఎల్సి కెనాల్ నుంచి కూడా మనం నీళ్లు వదలడం జరుగుతా ఉంది. సో ఇప్పుడు రానున్న సంక్రాంతి వాళ్ళు అద్భుతంగా జరుపుకుంటారని తెలియజేస్తూ, అండ్ ముఖ్యంగా మిడ్పెన్నర్ మోడర్నైజేషన్ కి దాదాపు 5.5 కోటితో మనము శాంక్షన్ చేసుకోవడం జరిగింది. గేట్ల మరమ్మతులు కూడా జరుగుతాయి. అంటే మధ్యలో ఉన్నటువంటి రైతులకే కాకుండా చివరి ఆయకట్టు ఉన్నటువంటి రైతులకు కూడా నీళ్ళు అందించాలన్న ధ్యేయంతో ఎన్నికల హామీగా ఇచ్చినటువంటిది కూడా మనం ఈ రోజు దాదాపు సంవత్సరంన్నర కాలంలోనే మనం నెరవేర్చడం జరుగుతా ఉంది. దీని నుంచి సింగనమల నియోజకవర్గ రైతుల నుంచి, ప్రజల నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామండి. రైతులతో మాట్లాడినప్పుడు కూడా తెలియజేశారండి, అది కూడా నేను ఇందాక తెలియజేయడం జరిగింది. మన రిజర్వాయర్ డ్యామ్ లో 5 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. ఖచ్చితంగా పంటకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్లు వదిలేందుకు కూడా మనం హెచ్ఎల్సి అధికారుల వాళ్ళతో కూడా రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సో వాళ్ళు ఎంతకైనా కూడా పంట వేసుకోవచ్చు అని కూడా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం ఈ మిడ్పెన్నర్ మోడర్నైజేషన్ స్టార్ట్ చేస్తాం, టెండర్ అయిపోతా ఉంది కాబట్టి ఆ నీళ్ళని మనం డెఫినెట్ గా వాడుకునే అవకాశం ఉందని కూడా అందుకే రైతులకి ధైర్యం ఇస్తా ఉన్నాము. అదే విధంగా మీరు అడిగినటువంటిది ఎరువులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వాళ్ళకి అధికారులు పర్యవేక్షణతో వాళ్ళకి అందుబాటులోకి తీసుకొని వస్తా ఉన్నారు. వాళ్ళు పంట పెడుతూ ఎరువులు వేసేందుకు కూడా వాళ్ళకి సక్రమంగా చేరుతున్నాయా లేదా, ఎక్కడ కూడా వాళ్ళు తిరిగి బ్లాక్ లో తీసుకొని లేదంటే తిరిగి తీసుకోవాల్సిన పని లేకుండా వాళ్ళకి అందుబాటులో అధికార యంత్రాంగం ఆర్బీకే సెంటర్ లో కానీ సొసైటీ నుంచి కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పర్యవేక్షణలో ఉండి జరుగుతా ఉంది. కాబట్టి వాళ్ళు కూడా సంతోషంగానే ఉన్నారని వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యంగా రహదారి కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి రహదారి లేకపోవడం కూడా మా దృష్టికి తెచ్చారు. అది కూడా మేము ఎస్టిమేషన్స్ వేయడం జరిగింది. ఏదైతే రెవెన్యూ, పిఆర్ అండ్ ఇరిగేషన్ 3 డిపార్ట్మెంట్స్ ని కలిసి మనము ఎస్టిమేషన్స్ కూడా తయారు చేయడం జరిగింది. ఖచ్చితంగా అతి త్వరలో ఈ రహదారి దాదాపు 1.5 కిలోమీటర్ ఉంటది. ఖచ్చితంగా అది కూడా వేయిస్తానని కూడా ప్రజలకి నేను హామీ ఇవ్వడం జరిగింది. అది అతి త్వరలో కూడా స్టార్ట్ చేస్తామని కూడా తెలియజేస్తాం. ఒకటి కూడా మీరు చెప్పారు ప్యాడీ ప్రొక్యూరింగ్ సెంటర్, మీ జిల్లాలో 5 ఉంటే ఒకటి మన కాన్స్టిట్యున్సీలో ఉండడం మన అదృష్టము. సో ధాన్యం కొనుగోలు కూడా ఎక్కడ కూడా బ్లాక్ లో కానీ దళారీ వ్యవస్థలకు రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కూడా మేమంతా కూడా ప్రణాళికలు వేసుకున్నాము. ప్యాడీ ప్రొక్యూరింగ్ సెంటర్ కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఇప్పుడు ఎవరైతే వరి రైతులు ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నిటినీ కూడా మేము పెట్టుకుంటా ఉన్నాము. రైతులకు కూడా సూచనలు ఇస్తా ఉన్నాము, సలహాలు ఇస్తా ఉన్నాము. పంట చేతికి వచ్చే టైంకి ఖచ్చితంగా అధికారులకు తెలియజేస్తే ఖచ్చితంగా ప్యాడీ ప్రొక్యూరింగ్ సెంటర్ మన కాన్స్టిట్యున్సీలో ఉంది కాబట్టి అధికార యంత్రాంగమే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఆ ధాన్యాన్ని కూడా మంచి రేటుకి కొనుగోలు చేసేందుకు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తామని తెలియజేస్తాం. దృష్టికి గత సీజన్ లో తీసుకురావడం జరిగిందండి. మనకి ఈ రోజు చూసుకుంటే సింగనమల చెరువు లోకలైజేషన్ అయ్యిందా లేదా అనేది కేవలం ఆ జియో పేపర్ కి మాత్రమే పరిమితం అయ్యి ఉంది. సో ఆ తూముల రిపేర్ కి మాత్రం మనం ఎలాంటి ప్రణాళికలు తీసుకోవాలా అనేది చూస్తా ఉన్నాం. దాదాపు 4 తూముల వరకు ఇప్పుడు ఉన్నాయి. అది మీరు షట్టర్లు ఏవైతే అడుగుతున్నారో దానికి మనకు సరిపడా ఫండ్ కూడా దాంట్లో ఉంది. కానీ అది ఎలా ఉపయోగించుకోవాలో అనేది మనం మైనర్ ఇరిగేషన్ వాళ్ళతో 2-3 సార్లు మేము సమావేశం కూడా తీసుకున్నాం. ఖచ్చితంగా ఈ సూచన కూడా తీసుకొని రైతులకు ఇబ్బంది లేకుండా షట్టర్ రూపంలో మనము అది ఇస్తే వాళ్ళకి ఎప్పుడైతే అవసరం పడుతుందో అప్పుడు మనము నీళ్లు వదిలేందుకు కూడా సులభంగా ఉంటుందని కూడా తెలియజేశారు. కాబట్టి ఖచ్చితంగా దాని మీద కూడా మేము దృష్టి సారించాము. త్వరలో కూడా అక్కడ షట్టర్ ఏర్పాటు జరిగే అవసరం ఉంటే మాత్రం ఖచ్చితంగా వేపిస్తామని తెలియదు.